అవి చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడని పిలాతు కూడా విశ్వసించడం జరిగిందంటండి. అంటే అంత కఠినాత్ముడు. సాధారణంగా చూస్తే ఎంత కఠినాత్ములైన భార్య మాట కానీ పిల్లల మాట కానీ వింటే మరి చాలామంది కొంచెం మారుతారు. కొందరు కఠినాత్ములు ఎవరు చెప్పినా మారరు అనుకోండి. కానీ కొందరు సాధారణంగా మరి కుటుంబం ఏడల ప్రేమ కలిగిన వారు భార్య చెప్పినా పిల్లలు చెప్పినా మరి వింటారు. ఈ యొక్క పిలాతు అలాంటి కఠినాత్ముడు అంట. ఈ కఠినాత్ముని కరిగించింది ఏంటి అంటే ఆ బండలు ఎలా కరిగినాయో ఈ కఠినాత్ముని హృదయం కూడా కరిగిందంట. ఇలాగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా, సూచక క్రియల ద్వారా కొందరు విశ్వసిస్తే కొందరు కఠినాత్ములు ఉండిపోయారు. ఆ కఠినాత్ములు అందరూ కూడా ఈ సృష్టిలో జరిగిన సంభవాలు చూచంటండి అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా, పిలాతుతో పాటు అనేక మంది యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం జరిగిందంటండి. ఇది 7వ అద్భుతం. కఠినాత్ములు మారడం 7వ అద్భుతం. ఇలా 7 అద్భుతాలు జరిగినవండి.